ఉన్నారు. మంత్రులుగా పనిచేసిన వాళ్ళున్నారు. వాళ్ళు మొన్న త్యాగమూర్తులుగా మారారు కొన్ని చోట్ల. కొంతమంది కొన్ని చోట్ల గెలవలేదు. కొన్ని చోట్ల వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఓకే అన్నారు. మళ్ళీ వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారని నమ్మారు. ఎలాగ ఎమ్మెల్సీ కోటాలో ఖాళీ అయితే ఎమ్మెల్సీ పదవులొస్తాయి. దాని ద్వారా క్యాబినెట్‌లో అవకాశం ఇస్తారనుకున్నారు. అలాంటి వారిలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు పల్లా శ్రీనివాసకి ఇప్పుడు మంత్రి పదవి దక్కబోతుందనేది వాళ్ళతో పాటుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జ్యోతుల్ నెహ్రూ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పితాని సత్యనారాయణ, అలాగే దేవినేని ఉమ, కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా నుంచి, రాయలసీమ నుంచి పరిటాల సునీత, ఇలా కొంతమంది పేర్లైతే వినిపిస్తున్నాయి బలంగా. అలాగే వీళ్ళందరితో విషయంలో వీళ్ళందరినీ పక్కన పెట్టి పల్లా శ్రీనివాసరావుకి ముందు ఇవ్వాలని అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా బయటికి చెప్పుకోకపోయినా అంతర్గతంగా అయితే మొదలు పెడుతున్నారట. సీనియర్లని ఎందుకు పక్కన పెడుతున్నారు బాబు గారు అనేది. అలాగని మరి అందరినీ పక్కన పెట్టారా? ఇప్పుడు కొంతమంది వారసులు తీసుకొచ్చారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఆయన కూతురికి ఇచ్చారు. అలాగే కొంతమంది